గురుభ్యో నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. మీకు ఈరోజు నేను కార్తీక మాసం యొక్క పూజ విశేషములు, పూజ నియమావళి చెప్పబోతున్నాను. జనరల్గా కార్తీక మాసం అంటే అందరూ శివుడికే పూజ చేద్దాం శివుడు అనుకుంటారు. యాక్చువల్గా మీకు కార్తీక మాసం అన్నది శివకేశవుల యొక్క మాసం. అది శివుడికి, అలాగే కేశవుడు అంటే నారాయణుడు, వెంకటేశ్వర స్వామి ఎవరైనా కావచ్చు, వీళ్ళకి ఇష్టమైన ప్రీతికరమైన మాసం ఇది. ఈ కార్తీక మాసంలో చాలా మంది చాలా రకాల వ్రతాలు, నోములు మొదలైనవి చేసుకుని వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కార్తీక మాసం, ఈ ఒక్క నెల ఈ నియమాలు పాటిస్తే మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు, అంటే ఇంకా మామూలుగా ఊహించలేరు మీరు. అలాంటి అద్భుతమైన ఫలితాలు ఆ శివుడు కేశవులు మీకు ఇస్తారు. జనరల్గా కార్తీక మాసం అనగానే మీరందరూ ఉదయం లేచి స్నానాలు చేసి మీ యొక్క పూజ మందిరంలోనో దేవాలయంలో దీపాలు పెట్టి నమస్కరించి వచ్చేస్తుంటారు. సో అది చేయడం కంటే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క నియమాలే మీరు పాటిస్తే మీకు అసలు ఎంత అద్భుతమైన ఫలితాలంటే, మీ ఒక్కరికి చేసిన వారు ఒక్కరు కాదు, మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క మంచి ఫలితాలకి మీకు వస్తాయి. ఇప్పుడు నేను అది ఏమిటన్నది మీకు ఇప్పుడు వివరిస్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. కార్తీక మాసం మొదటి రోజు నుంచి మీరు చేయవలసింది, మొదటి రోజు పాడ్యమి రోజు, ఆ రోజు మీరు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయించుకుని అప్పటి నుంచి మీరు కార్తీక మాసం యొక్క పూజా విధానం మొదలు పెట్టాలి. అలా చేయించుకుంటేనే ఆ యొక్క పూజా విధానం యొక్క మీకు చేసిన నోములకి కానీ, మీరు చేసిన వ్రతానికి కానీ, దేనికన్నా 100కి 100% శివుడు అనుగ్రహం లభిస్తుంది. అలాగే రెండో రోజు విద్య రోజుని శివస్తోత్ర నామావళి 12 సార్లు మీరు పారాయణం చేసుకోండి. అలాగ చేసుకుంటే మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మూడో రోజు చేయవలసినది నియమాలు చెప్తున్నాను మీకు. మూడో రోజు తదియా వస్తుంది. తదియా రోజుని చంద్రశేఖర అష్టకము 8 సార్లు, అలాగే నాలుగోది చవితి రోజు గణాయక అష్టకము 8 సార్లు, 5వ రోజు పంచమి రోజు శివ పంచాక్షర స్తోత్రం 8 సార్లు, 6వ రోజు 6 అంటే ఆ రోజు షష్ఠి రోజుని సుబ్రహ్మణ్యాష్టకం 8 సార్లు, 7వ రోజు మీకు 7వది సప్తమి వస్తుంది. సప్తమి రోజుని బిలవాష్టకం 8 సార్లు, అలాగే 8వది అంటే 8వ రోజు అష్టమి రోజుని రుద్ర కవచం 11 సార్లు, 9వ రోజు నవమి శివసూత్రం 11 సార్లు, అంటే 10వ రోజు దశమి రోజుని విశ్వనాథ అష్టకం 8 సార్లు, 11వ రోజు ఏకాదశి. ఈ యొక్క రోజు ఏకాదశి రోజుని ఉపవాసం ఉండి ఆ రోజు దేవాలయంలో శివుడికి ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మీరు చేయించుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు. అలాగే 12వ రోజు ద్వాదశి రోజుని క్షీరాబ్ది ద్వాదశి వ్రతము ఆచరించవలను. ఆ రోజు త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకుని ఆ రోజు శివాలయం దర్శనం చేసుకుంటే మీకు నవగ్రహాల యొక్క దోషాలు ఏమున్నా ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆ రోజు మీరు తప్పకుండా మర్చిపోకుండా నూనెతో చేసిన ఏ పదార్థాలు కూడా పూజించరాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎందుకు తినకూడదని చాలా మంది అడుగుతారు, గురుగా శనికి అభిషేకం చేయించుకుంటే ఎందుకు తినకూడదు అంటారు. శనికి తైలం అంటే చాలా మహా ఇష్టం. 14వ రోజు చతుర్దశి శివాష్టకం 8 సార్లు, 15 పౌర్ణమి వస్తుంది. పౌర్ణిమ అని కూడా అంటారు, పౌర్ణమి. ఓకే, ఆ రోజు కేదారేశ్వర వ్రతం. చాలా మందికి కార్తీక నోములు ఉంటాయి. నామాల రోజుని కేదారేశ్వర స్వామి వ్రతాలు ఉంటాయి, వ్రతం చేసుకుంటారు. చాలా మందికి కొద్దిమంది ఏమంటారు, సార్ మాకు గురుగారు మాకు వ్రతం లేదండి, కేదారేశ్వర స్వామి వ్రతం లేదు, ఏం చేసుకోవాలో మాకు ఆచారం లేదంటారు. ఇది ఆచారం ఏంటమ్మా, వ్రతం కింద కాకుండా ఆ రోజు యథావిధిగా మీరు ఎలాగైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అదే విధంగా పూజ చేసుకుని కేదారేశ్వర స్వామిని బుక్ తీసుకుని ఆయన యొక్క అష్టోత్తరం చదవకండి, సరిపోతుంది. అంటే వ్రతమే చేయాలనే నియమం లేదు. అప్పుడు 16వ రోజు ఆ రోజు పాడ్యమి రోజుని లింగాష్టకం 8 సార్లు పారాయణం చెయ్యండి. 17 విధియ రోజున రుద్రాష్టకం 8 సార్లు, 18 తదియ ఉమామహేశ్వర అష్టకం 8 సార్లు, 19 చవితి రోజుని సంకట నాశన గణేశ స్తోత్రం 8 సార్లు,
20వ రోజు పంచమి వస్తుంది. ఆ రోజు పంచమి రోజుని శివనామావళి అష్టకము 8 సార్లు. 21 షష్ఠి వస్తుంది. 21 రోజు షష్ఠి. షష్ఠి రోజుని సుబ్రహ్మణ్య కారావలంబ సూత్రము 8 సార్లు. అలాగే 22 సప్తమి వస్తుంది. సప్తమి రోజు శివ ద్వాదశ నామ స్మరణము 12 సార్లు. అలాగే 23 అష్టమి. అష్టమి రోజు వచ్చి పార్వతి వల్లభ నీలకంఠాష్టకము 8 సార్లు. అలాగే 24వ రోజు నవమి వస్తుంది. నవమి రోజుని ఉమామహేశ్వర సూత్రం 11 సార్లు. 25వ రోజు దశమి. దశమి రోజుని శివ మానస పూజా సూత్రము 11 సార్లు. 26 ఏకాదశి. ఆ రోజుని మీకు వీలు ఉంటే ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నా, ఒకవేళ మీకు చేయించుకోలేని పరిస్థితి ఉంటే మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని పూజ చేయించుకున్నా, లేదు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైనా చేసుకుంటుంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క పూజ దగ్గర కూర్చుని ఆ యొక్క వ్రతం సత్యనారాయణ స్వామి వ్రత కథ వినినా మీకు చాలా ఫలితం కలుగుతుంది. అలాగే 27 ద్వాదశి. 27వ రోజు ద్వాదశి వస్తుంది. ద్వాదశి రోజుని ద్వాదశ జ్యోతిలింగాలష్టకము 8 సార్లు. 8వ తారీఖు త్రయోదశి. త్రయోదశి రోజుని శనికి తైలాభం చేయించుకోండి. 29 చతుర్దశి. ఆ రోజు శివపాత్ర స్మరణామం 11 సార్లు. 30వ రోజు చివరి రోజు 30వ రోజు అమావాస. ఆ రోజు చతుర్దియం పారాయణంతో ఈ కార్తీక మాసం పూజా విధానాన్ని ఈ విధంగా మీరు పాటించినచో మీకు ఆ శివుడు ఆ కేశవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యాలను ప్రవేశిస్తాడు. అలాగే చివరి రోజు 30వ రోజు ఈ అంత పూజ కార్యక్రమం చేసిన తర్వాత మీకు తోచినంత స్వయం పాకం దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క పూజారి గారికి పంతులు గారు ఎవరున్నా సరే వారికి ఇచ్చుకున్నచో మీకు చాలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా పాటిస్తే ఆ యొక్క శివుడు అనుగ్రహం లభిస్తుంది. చాలా మందికి ఇప్పుడు ఈ చెప్పినట్లు గురుగారు ఇప్పుడు ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయండి, ఇవన్నీ మాకు కష్టం కదా అంటారు. ఏం లేదమ్మా, సామాన్ షాపుకి వెళ్తే పూజ సామాన్ షాపులో ఈ యొక్క గాయత్రి లేకపోతే లలితాష్టకాల బుక్స్ ఇలాంటి చాలా బుక్స్ దొరుకుతుంటాయి. ఆ బుక్లో మీకు ఈ యొక్క ప్రతిది కూడా ఈ రాసిన మీకు చెప్పినవి అన్ని ఆ బుక్లో ఉంటాయి. మీకు పూజ సామాన్ షాప్ దగ్గర దొరుకుతాయి. మీకు పూజ సామాన్ షాప్లోనే మీకు చూడండి చూపిస్తున్నాను కదా, లలిత విష్ణు సహస్రమని ఈ బుక్ ఉంటుంది. ఇలాంటి బుక్లోని మీకు ప్రతిది కూడా ఇక్కడ రాసి ఉంటుంది. ఏమేమి ఉన్నాయో మహానాస పూర్వక రుద్రాభిషేకం, శివాష్టోత్తర నామాలి ప్రతిది కూడా ఇవి చూపిస్తుంటాను. ఈ బుక్లో ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్లో పేజీ ఆ పేజీకి వెళ్తే మీకు నేను చెప్పిన ప్రతిది కూడా ఆ 30 రోజులకు సంబంధించిన అన్ని కూడా ఇంట్లో దొరుకుతాయి. బుక్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది పూజ సామాన్ బుక్లో కొద్దిమందికి ఏంటంటే చేయాలని ఉంటుంది, కానీ ఇది చదవడం రాకపోవచ్చు. చదవడం రానప్పుడు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా ఒక ఆడియో రూపంలో మీకు దొరుకుతాయి. బయట ఆడియో పెట్టుకుని దాంతో పాటు వాళ్ళ చెప్పిన ఆ మంత్రాన్ని మీరు ఒక చెప్పినా సరే మీకు ఆ ఫలితం చదవాలని లేదు, ఆ ఫలితం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.